హలో ఎవ్రీవన్. చాలామంది జనవరి ఇంటెక్కి రావాలనుకునే స్టూడెంట్స్ కూడా నన్ను ఫ్రీక్వెంట్గా పిహెచ్డబ్ల్యూ గురించి చాలా అంటే చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అన్న మాకు 1 ఇయరే వస్తుందా లేకపోతే 2 ఇయర్స్ వస్తుందా అనేది చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా ఇయే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఎవరైతే 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకైతే 100% మాత్రం మీకు 18 మంత్సే పిహెచ్డబ్ల్యూ అప్లై అవుతుంది. బట్ ఎవరైతే మీరు 1 ఇయర్ కోర్స్ తీసుకుంటారో మనకి 1 ఇయర్ కోర్స్ పీరియడ్ అనేది యూనివర్సిటీలో మ్యాక్స్ అనేది 9 మంత్సే ఉంటుంది. సో ఎవరైనా డిసెంబర్ లోపే కోర్స్ కంప్లీషన్ లెటర్ మాత్రం యూనివర్సిటీ నుంచి తీసుకోగలిగితే మాత్రం వాళ్ళు హ్యాపీగా 2 ఇయర్స్కి అనేది పిహెచ్డబ్ల్యూ వేసుకోవచ్చు. సో డిసెంబర్ 31 లోపు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి 2 ఇయర్స్ అనేది డిసెంబర్ 31, 2026. ఓకే, ఇంతలోపు ఎవరైతే పిహెచ్డబ్ల్యూ వేసుకుంటారో సో వాళ్ళకి మాత్రం 2 ఇయర్స్ 100% అది అప్లై అవుతుంది ఏ స్టూడెంట్ కూడా. సో మీరు 1 ఇయర్కి రావాలా లేదంటే 2 ఇయర్స్కి రావాలా, మీ కోర్స్ ఏంటి అనేది ఒకసారి దాని గురించి మీరు ఆలోచించుకోండి. లేదు దీని మీద మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మీకు అర్థం అవ్వట్లేదు, మీరు ఒక డైలమాలో ఉన్నారు అంటే సో ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను డెఫినెట్గా మీకు ఎవ్రీథింగ్ అంతా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ ఫర్దర్గా మీకు కూడా అది హెల్ప్ అవ్వచ్చు. నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు ఏమన్నా ఈ పిహెచ్డబ్ల్యూ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ సెప్టెంబర్ ఇంటెక్కి వచ్చి వాళ్ళకు డైలమాలో ఉండి అన్న 1 ఇయర్ నేను చేంజ్ చేసుకోవాలా, 2 ఇయర్స్ ఆల్రెడీ నేను అప్లై చేసుకొని వచ్చాను, నన్ను ఈ క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి కూడా ఒక వీడియో పక్కా చేస్తాను. ఎందుకనంటే ఇక్కడ ఉండే స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను అందరికీ సమాధానం చెప్పడం కంటే ఈ వీడియో ద్వారా అందరికీ హెల్ప్ అయితే ఐ డూ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మెయిన్గా యూకే గురించి, లేకపోతే ఐర్లాండ్ గురించి, లేకపోతే ఎవ్రీథింగ్ అంతా స్టూడెంట్కి హెల్ప్ అయ్యే రిలేటెడే ఉంటుంది మన కంటెంట్ అంతా కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ వ్యూస్. నేను వ్యూస్ గురించి కాదు ఇది చేసేది. ఏంటంటే స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలి, ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. చాలామంది మంచిగా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. సో మనం కూడా, ఎందుకంటే నేను ఒక ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు దాని ద్వారా ఒక నలుగురికి ఎందుకు మనం హెల్ప్ చేయకూడదు అన్న పర్స్పెక్టివ్ ఈ వీడియోస్ అన్నీ కూడా. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకైతే మంచి కంటెంట్ అయితే నేను అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ దాట్.